రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఈత తాటి మొక్కలను పెంచుకోవాలని గీత కార్మికులకు పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 2వ దశలో 500 కాటమయ్య రక్షణ కవచాలను గీత కార్మికులకు అందించారు. రాజీవ్ యువ వికాస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ పథకం ప్రారంభమైందని తెలిపారు. 50,000 నుండి 5 లక్షల వరకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొదటి దశలో 10,000, ఇప్పుడు రెండవ దశలో 10,000, మళ్ళీ మూడవ దశకు సంబంధించి కూడా 10,000 ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే మొత్తం ఒక్కడేసారి ఆర్డర్ ఇవ్వచ్చు, కానీ ఇది ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉండబడేటువంటి వ్యవస్థ మీరు కూడా ఎవరైతే ఎక్కుతున్న వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళందరికీ చూపెట్టి ఈ కాటమయ్య కిట్ రావడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని ఇటీవల చాలా దగ్గర కిట్ పెట్టుకున్న తర్వాత జారి కింద పడ్డ వాళ్ళు ఎవరికి కూడా కింద పడినటువంటి వీడియోలు అనేక వచ్చినాయి. చూడండి ఒకసారి, మీరు కూడా ప్రాక్టికల్ ఒకసారి తాటి చెట్టు ఇప్పుడు కిట్ పెట్టుకుని ఎక్కుతున్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పోతా ఉన్నారో చూడండి. అలా కాబట్టి దయచేసి వృత్తితో పాటుగా ఇది చాలా రిస్క్ పరంగా ఉన్న వృత్తి. ఇది చేసిన స్థాయి లోపల మీరు వాడుకొని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూడాలని సందర్భంగా నేను కోరుతున్నా. తెలంగాణ వ్యాప్తంగా 45 లక్షల తాటి ఈత మొక్కలు పెంచినట్టుగా ప్రతి సొసైటీ తాటి ఈత మొక్కలు పెట్టుకోవడానికి ప్రభుత్వ స్థలాన్ని కాయగల పట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బోరు ఊడిస్తా ఫెన్సింగ్ చేసుకుంటారు. కానీ వరం పెంచుకునే విధంగా తాటి ఈత మొక్కలు పెట్టేటట్టు